తీసేసుకోమని చెప్పను కానీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో మీ లక్ష్మి. ఈరోజు కూడా మీషో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో అందరికీ రీచ్ అవుతుంది. అలాగే మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా బూస్టప్గా కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు నేను వేర్ చేశాను కదా, ఈ విక్టోరియన్ బీడ్స్ నెక్ చైన్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. దీని గురించి నేను సెపరేట్గా వీడియో అనేది చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు నేను మీషోలో తీసుకున్న మంచి ఐటమ్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఇది కూడా మనకి ఒక్కటి వచ్చే కాస్ట్కి మనకి 2 పీసెస్ అయితే వచ్చాయన్నమాట. అవి ఏంటి అన్నది, అసలు మనం తీసుకోవచ్చా లేదా, కాస్ట్ ఎలా పడింది అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పేస్తాను. ఇప్పుడైతే మీకు ఐటమ్ని అయితే చూపించేస్తాను, రండి. నేను మీషోలో వీటిని కాంబో ప్యాక్లో తీసుకున్నాను. ఇవి ఏంటంటే మినీ క్రిస్టల్ బీడ్స్లో నేను 2 చైన్స్ అయితే తీసుకున్నాను. వాటిని ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇందులో మనకి 2 సెట్స్ అయితే వచ్చాయి కదా. మీకు ఫస్ట్ సెట్ని ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఉందన్నమాట. దీనికి మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రెడ్ కలర్ క్రిస్టల్ బీడ్స్ వచ్చేసి మనకి 3 లేయర్స్ అయితే ఇచ్చారనమాట. అంటే మనకి అటు 3 లైన్స్, ఇటు 3 లైన్స్ అయితే ఇచ్చారు. మనకి క్రిస్టల్స్ అనేవి చాలా బాగా షైన్ అవుతున్నాయి. మనకి క్రిస్టల్లో చాలా రకాలైతే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి స్మాల్ అనమాట, చిన్న క్రిస్టల్ బీడ్స్ అయితే ఇచ్చారనమాట. ఇలా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి అడ్జస్టబుల్ చేసుకోవడానికి ఇలా చైన్ అయితే హుక్ అయితే ఇచ్చారనమాట. మనకి క్రిస్టల్స్ కన్నా ఈ చైన్ అనేది ఎక్కువ ఇచ్చేసారు. నేను అనుకునేది ఏంటంటే ఈ క్రిస్టల్ చైన్ అనేది ఆ బ్యాక్ సైడ్ ఇచ్చిన చైన్ అయితే మనకి కలర్ పోయే అవకాశం అయితే చాలా ఉంది. అలాగే మనకి ఈ బీడ్స్కి మనకి లాకెట్ అయితే ఇచ్చారనమాట. లాకెట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి గోల్డ్ ప్లేటెడ్లో లక్ష్మీ అమ్మవారి లాకెట్ అయితే ఇచ్చారనమాట, విత్ మొనాలిసా బీడ్స్. అలాగే గుత్తపూసలతో ఈ లాకెట్ అనేది చాలా బాగా ఇచ్చారు. లాకెట్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ మనం చూసుకుంటే మిడిల్లో వచ్చేసి పెద్ద లక్ష్మీదేవి అమ్మవారిని అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇందులో పింక్ అలాగే గ్రీన్ కలర్ బీడ్స్ అయితే ఇచ్చారనమాట. మనం ఇలా లాకెట్ ఫినిషింగ్లో చూసుకుంటే మొనాలిసా గ్రీన్ కలర్ బీడ్స్ ఇచ్చారు. అలాగే వైట్ కలర్ గుత్తపూసలు అయితే ఇచ్చారు. మనకి లాకెట్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ లాకెట్ మనకి గోల్డ్ ప్లేటెడ్లో ఇచ్చారనమాట. నిజంగా మనకి గోల్డ్ లాకెట్ చూసినట్టే ఉంది. ఈ లాకెట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా ఉంది. ఈ లాకెట్ని మనం ఏ చైన్లోకైనా మనం పేరప్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రెడ్ కలర్ బీడ్స్లో ఈ లాకెట్ అనేది వేసి నేను ఒకసారి వేసుకుని అయితే చూపిస్తాను. అలాగే మనకి ఈ కాంబో ప్యాక్లో ఇంకో కలర్ బీడ్స్ చైన్ అయితే వచ్చింది కదా, దాన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత ఈ రెండింటిని పేరప్ చేసుకుని నేను వేసుకుని మీకు ఎంత వరకు వచ్చింది అనేది కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గ్రీన్ క్రిస్టల్ అనమాట. మనం ఈ 2 కలర్స్ కాంబో ప్యాక్ తీసుకుంటే చాలండి. మనం ఏ శారీ మీదకైనా మనకి చాలా ఈజీగా అనేది మ్యాచ్ అయిపోతుంది. మనకి క్రిస్టల్ అనేవి చాలా బాగున్నాయి. మనకి 3 లేయర్స్ అయితే ఇచ్చారు. మనకి అటు 3 లైన్స్, ఇటు 3 లైన్స్ అయితే ఇచ్చారు. సేమ్ మనం ఇందాక రెడ్ కలర్ చూసాం కదా, సేమ్ అదే సైజులో మనకి క్రిస్టల్ పూసలు అనేవి ఉన్నాయి అనమాట. ఇవి గ్రీన్ కలరు. మన బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ దానికి ఎలా చైన్ ఇచ్చారో సేమ్ అలాగే చైన్ ఇచ్చారు. దీనికి మైనస్ పాయింట్ ఏంటంటే మనకి చైన్ అనేది బ్యాక్ సైడ్ ఎక్కువ ఇచ్చేసారు. అంత అడ్జస్టబుల్ మనకి అంత అవసరం ఉండదు. మనకి అక్కడి వరకు బీడ్సే ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అలాగే ఇందులో లాకెట్ చూసుకుంటే మనకి సేమ్ డిజైన్లో లాకెట్, బట్ బీడ్స్ అనేవి మొనాలిసా బీడ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఇందాక మనకి ఆ లాకెట్కి గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్స్ వచ్చాయి కదా, మనకి ఈ లాకెట్కి మిడిల్లో లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే పింక్ గ్రీన్ కలర్ బీడ్స్. కింద చూసుకుంటే మనకి ఫినిషింగ్ చూసుకుంటే వైట్ కలర్ మొనాలిసా బీడ్స్, అలాగే వైట్ కలర్ గుత్తపూసలు కూడా ఇచ్చేసారనమాట. నేను ఈ లాకెట్ని నేను కవర్లోంచి తీయగానే ఈ బీడ్స్ అనేవి వైట్ కలర్ బీడ్స్ అనేవి కొన్ని అయితే తెగిపోతున్నాయి. మన బ్యాక్ సైడ్ వచ్చేసి అడ్జస్టబుల్ అనమాట. మనం ఏ దండలోకైనా పేరప్ అనేది చేసుకోవచ్చు. మనకి లాకెట్లు చూసుకుంటే గోల్డ్ ప్లేటెడ్లో డిజైన్ అనేది ఒకటే, మనకి కింద బీడ్స్ అనేవి మాత్రం చేంజ్ అవుతున్నాయి. గ్రీన్ ఇటు వైట్ అనమాట. నేనైతే ఇప్పుడు మనకి వచ్చాయి కదా ఈ చైన్స్లో మనం పేరప్ చేసుకుని నేనైతే ఒకసారి వేసుకుంటున్నాను. నేనేంటంటే ఇప్పుడు చేంజ్ చేశాను. రెడ్ కలర్లోకి ఆ గ్రీన్ కలర్ మొనాలిసా బీడ్స్ ఉన్న లాకెట్ అయితే వచ్చిందనమాట. నేను ఇప్పుడు లాకెట్స్ని చేంజ్ చేస్తున్నాను. గ్రీన్ దానికి వచ్చిన దాన్ని ఆ రెడ్ కలర్ బీడ్లో వేస్తున్నాను. రెడ్ కలర్ బీడ్స్లోకి వచ్చిన లాకెట్ని గ్రీన్ కలర్కి అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. మనం వాళ్ళు ఇచ్చిన ప్రకారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేంజ్ చేస్తున్నాను. నేను ఒకసారి మీకు లాకెట్ని ఇందులో వేసి ఒకసారి అయితే చూపిస్తాను. అలాగే మనం బ్యాక్ సైడ్ హుక్ ఇచ్చారు కదా, హుక్ కూడా చాలా అల్పంగా ఉంది. అయినా మనకి కాస్ట్ బట్టే వస్తువు కూడా ఉంటుంది. పిండి కొద్దే రొట్టె అంటారు కదా, అలాగే మనకి కాస్ట్ బట్టే మనకి ఐటమ్ అనేది ఉంటుంది. ఇంత తక్కువ కాస్ట్లో వచ్చినప్పుడు మనకి ఐటమ్ అనేది ఇలాగే ఉంటుంది. ఇలాగే అంటే బాగోలేదు అని నేను చెప్పట్లేదు, అంటే ఏదో ఒక మైనస్ పాయింట్ అనేది ఉంటుంది.
చూడండి రెండట్లో అయితే నేను లాకెట్స్ అయితే ఫిక్స్ చేసేసాను. మనకి ఫినిషింగ్ లాస్ట్ ఫినిషింగ్ వచ్చేసి మనకి ఇలా ఉందన్నమాట. ఇదైతే చాలా బాగుంది. లాకెట్ అయితే నిజంగా చాలా బాగున్నాయి కాస్ట్కి. వీటిని మీకు ఎలా ఉన్నాయో చూపించేశాను కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి నేను వేసుకుని అయితే చూపిస్తాను. మనకి ఎంత లెంత్ వరకు వచ్చింది ఏంటి అనే విషయాన్ని మీకైతే చెప్తాను. ఇప్పుడైతే దీన్ని ఒకసారి వేసుకుని అయితే చూపించేస్తాను. చూడండి దీన్ని అయితే వేర్ చేశాను. ఇదైతే మనకి లెంత్ అయితే మనకు మీడియం లెంత్ వరకు వచ్చింది. నేను ఇంకా చైన్ వెనకాల చైన్ మనకి ఎక్కువగానే ఇచ్చారు. నేను దాన్ని అడ్జస్ట్ చేసుకుని నేను ఇక్కడ వరకు అయితే పెట్టుకున్నాను. మనకి పెట్టుకుంటే మనకి ఇక్కడ వరకు కూడా ఈ చైన్ అనేది వస్తుంది. ఆ లెంత్ అయితే ఇలా ఉంది. ఆ క్వాలిటీ వైజ్ అయితే మనకి బాగానే ఉంది. ఇందులో మైనస్ పాయింట్స్ అనేవి మీకు నేను చెప్పాను కదా. మనకి ఈ కాస్ట్కి ఇది వర్తబుల్లే. ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్లో మనకి ఈచ్ వన్ వచ్చేసి ఒక 120-125 రూపీస్ పడుతుంది అంతే. దానికి మనకి లాకెట్ వచ్చింది, అలాగే మనకి 3 లైన్స్ బీడ్స్ చైన్ కూడా వచ్చింది. మనం తీసుకున్న కాస్ట్కి అయితే వర్తబుల్. క్వాలిటీ వైజ్గా చూసుకుంటే క్వాలిటీ అయితే బాగుంది. కలర్ అనేది పోతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. ఇదైతే వెయిట్ చేస్తే ఇలా ఉంది. మనకి డైలీ చిన్న చిన్న వాటికి వేసుకోవడానికి, బయటకు వెళ్ళినప్పుడు అది వేసుకోవడానికి, ఇది వెయిట్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీటిని కూడా నేను మీకు పెట్టుకుని అయితే చూపిస్తాను. ఇప్పుడు నేనైతే చూసారు కదా, ఇందాక గ్రీన్ కలర్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను రెడ్ కలర్ చైన్ అయితే వేసుకున్నాను అనమాట. ఇది మనకి అడ్జస్ట్ చేసుకుని అనేది పెట్టుకోవచ్చు. మనకు సింపుల్గా వేసుకోవడానికి అయితే బాగుంటుంది. నేను తీసేసుకోమని చెప్పను, కానీ మీకు నచ్చింది అనుకుంటే తీసుకోండి. బ్యాక్ చైన్ మాత్రం కలర్ అనేది పోతుంది, మనకి గోల్డిష్ అనేది పోతుంది. అదొకటి గమనించుకోండి. మనం పెట్టిన కాస్ట్కి ఇంతకంటే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. ఇది వచ్చేసి నాకు ఈ 2 పీసెస్ కలిపి 267 రూపీస్ అయితే పడింది. ఆ రేట్కి అయితే ఇది చాలా బాగుంది. సరే మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి. నాకు 264 రూపీస్ ఎందుకు పడింది అంటే నేను ఆన్లైన్ పేమెంట్ చేశాను, అలాగే నేను దీన్ని ఆఫర్లో ఉండగా తీసుకున్నాను. అందుకని నాకు ఇది 264 రూపీస్కి అయితే వచ్చింది. ఇప్పుడైతే ప్రజెంట్ 310 రూపీస్ అయితే ఉంది. అది కూడా చాలా తక్కువ కాస్ట్. మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే మీకు ఇంకా తగ్గుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంత రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను, నాకు ఒక లైక్ చేసి వెళ్ళండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు దేని గురించి అయినా వీడియోస్ కావాలి అంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి. నేను వాటి గురించి అయితే వీడియో అనేది చేస్తాను, అలాగే వాటి రివ్యూ అనేది మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.